సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు BhanuFX. సో ఈ వీడియోలో మనం ఫోటోషాప్లో క్లిప్పింగ్ మాస్క్ గురించి చూద్దాం. సో నేను లాస్ట్ వీడియోలో లేయర్ మాస్క్ అండ్ వెక్టర్ మాస్క్ గురించి వీడియో చేశాను. సో ఆ ట్యూటోరియల్స్ ఎవరైనా చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడండి. సో ఇప్పుడు ఈ వీడియోకి వచ్చేసరికి ఇప్పుడు ఒక న్యూ లేయర్ని తీసుకొని Ctrl+Shift+N అండ్ ఇప్పుడు నేను ఈ క్లిప్పింగ్ మాస్క్ అనేది బ్రష్ నుంచి అండ్ టెక్స్ట్ అండ్ షేప్స్ ద్వారా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ బ్రష్, ఏదో ఒక బ్రష్ ఎఫెక్ట్ ఇచ్చేసుకోండి. సో బ్రష్ ఎఫెక్ట్ ఇచ్చుకున్న తర్వాత అక్కడ ఫైల్, సో ఫైల్లోకి వెళ్ళేసి ఒక న్యూ ప్లేస్ చేసుకోండి ఏదో ఒక ఇమేజ్. సో ఇమేజ్ అనేది ప్లేస్ చేసుకోండి. సో దాన్ని మీరు ఇచ్చిన ఎఫెక్ట్కి తగ్గట్టుగా సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు లేయర్ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సో చూసారు కదా, సో ఇంత సింపుల్ అండ్ ఈజీగా క్లిప్పింగ్ మాస్క్ అనేది ఎలా అయిపోయిందో. సో ఒక బ్రష్కి సో ఇవి ఎక్కువగా అయితే యాడ్ పోస్టర్స్ కానీ ఏదైనా ఫ్లయర్స్లో యూజ్ చేస్తారు. సో చాలా వరకు బ్రష్ ద్వారా యూజ్ చేస్తారు. సో మీకు ఏదైనా ఓన్గా ట్రై చేయాలంటే ఓన్గా బ్రష్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఫ్రీగా. సో గూగుల్ నుంచి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే షేప్స్ అండ్ నెక్స్ట్ టెక్స్ట్. సో ఇప్పుడు మనం టెక్స్ట్ నుంచి ఎలా చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ టెక్స్ట్, సో ఏదో ఒక టెక్స్ట్ ఇచ్చేసుకొని టెక్స్ట్ మీద ఇమేజ్ అనేది క్లిప్పింగ్ మాస్క్ అనేది ఎలా అవ్వాలనేది ఇప్పుడు చూద్దాం. సో సేమ్ మెథడే, బ్రష్ కూడా యూజ్ చేసిన మెథడే, కాకపోతే సైజెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇమేజ్ అండ్ టెక్స్ట్కి తగ్గట్టుగా. సో అయిపోయింది. సో మీరు షార్ట్ కట్స్ అనేవి మీరు చూసుకోవాలి క్లిప్పింగ్ మాస్క్కి. Alt Ctrl+G. సో రిలీజ్ చేయాలన్నా కూడా అదే. సో చూసారుగా ఇంత సింపుల్ అండ్ ఈజీగా అయిపోయిందో టెక్స్ట్. సో టెక్స్ట్ పెద్దగా ఏముండదు. సో ఇప్పుడు షేప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్లిప్పింగ్ మాస్క్లో ఎక్కువగా యూజ్ చేసేది షేప్స్ ద్వారా. సో థంబ్నైల్స్లో కానీ, పోస్టర్స్లో కానీ, ఫ్లయర్స్లో కానీ ఎక్కువగా అండ్ బ్రోచర్స్లో కానీ ఎక్కడైనా కానీ యూజ్ చేసేది క్లిప్పింగ్ మాస్క్ తోటి. సో ఈ షేప్స్, సో అందుకే నేను ఒక ఎగ్జాంపుల్గా జస్ట్ ఒక నార్మల్గా ఒక వర్క్ ఎలా చేస్తాను, సో నార్మల్ ఒక ఫ్రేమ్కి ఎలా అయితే చేస్తానో సో అలా చేస్తున్నా. సో ఎవరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూడండి. సో జస్ట్ మీకు ఇలా చూపించడానికి నేను నార్మల్గా ఒక 4 షేప్స్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. సో అందరూ ఏమనుకుంటే ఇక్కడ అన్నిటిని మర్జ్ చేయొచ్చు, కానీ దానికి కూడా మనం క్లిప్పింగ్ చేయొచ్చు. సో ఎలా అనేది ఇప్పుడు చూడండి. సో మీరు ఫస్ట్ షేప్ ఏదైతే ఉందో అక్కడికి ఇమేజ్ అనేది తీసుకెళ్ళండి. సో దానిపైనకి తీసుకెళ్ళిన తర్వాత ఇమేజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఆ ఇమేజ్కి క్లిప్పింగ్ మాస్క్ యాడ్ చేసేసేయండి. సో వచ్చిందిగా. సో ఇప్పుడు ఆ ఇమేజ్ని కాపీ చేసుకొని నెక్స్ట్ షేప్ పైనకి తీసుకెళ్ళండి, షేప్ 2, అండ్ మళ్ళీ దాన్ని ఇంకో కాపీ తీసుకొని షేప్ 3, అండ్ మళ్ళీ తీసుకెళ్ళి కాపీ 4. సో మనకి 4 ఉన్నాయి కాబట్టి 4. సో పర్ఫెక్ట్గా వచ్చింది. అందరూ అనుకుంటారు మర్జ్ చేసి చేయాలని. సో ఇంతే సింపుల్ అండ్ ఈజీ క్లిప్పింగ్ మాస్క్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.